హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈరోజు నేను ఫిషర్ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. ఈ ఫిషర్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా ఎన్‌కౌంటర్ చేసే ప్రాబ్లమ్. చాలా మంది ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఫిషర్ ఎనీ ఏజ్ గ్రూప్‌లో మనం చూడొచ్చు. రైట్ ఫ్రమ్ టీనేజ్ టు ఎల్డర్లీ పీపుల్. అయితే ఈ ఫిషర్‌లో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే, మోషన్‌కెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి, 2 విపరీతమైన మంట. కొంతమందిలో ప్రికింగ్ సెన్సేషన్ అని చెప్తారు. అంటే ఏదో సూదులతో గుచ్చుకున్నట్లుగా లోపల గుచ్చుకున్న లాంటి సెన్సేషన్ ఉంటుంది. అండ్ దీంతో పాటు బ్లీడింగ్ గూడా అవుతుంది. సో, ఈ 4 ప్రధానమైన లక్షణాలు. ఇదే కాకుండా కొంతమందికి మోషన్ అనేది చాలా హార్డ్‌గా ఫ్రీ స్టూల్ అవ్వకుండా చాలా హార్డ్‌గా వెళ్తారనమాట. అంతేకాదు కొంతమంది ఏం చెప్తారు అంటే, ఈ స్టూల్‌కెళ్ళొచ్చాక కొన్ని గంటల పాటు ఈ పెయిన్ అనేది వీళ్ళకి ఆ ఏనల్ రీజియన్‌లో ఉంటుందనమాట. కొన్ని గంటల పాటు ఈ నొప్పి లాంటిది, అలాగే బర్నింగ్ సెన్సేషన్ అనేది కొన్ని గంటల పాటు ఉంటుంది. కొంతమందికైతే రోజంతా గూడా ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి రొటీన్ యాక్టివిటీస్ అనేవి చాలా డిస్టర్బ్ అవుతాయన్నమాట. ఈ విపరీతమైన నొప్పి వల్ల. సో, ఈ ఫిషర్‌లో ఉన్న ప్రధానమైన లక్షణాలన్నమాట ఇది. అయితే ఈ ఫిషర్‌లో ఏమవుతుంది అనంటే జనరల్‌గా లోపల ఏనల్ కెనాల్ రీజియన్‌లో లోపల డీప్‌గా కట్ అవుతుంది. అలాగే కొంతమందిలో ఈ డీప్ కట్ కొంచెం టేర్ అయినట్లుగా అంటే చీరుకున్నట్లుగా, కట్ అయినట్లుగా ఉంటుందన్నమాట. దానివల్ల వీళ్ళు మోషన్‌కెళ్ళిన ప్రతిసారి వీళ్ళకి విపరీతమైన నొప్పి, మంట అండ్ బ్లీడింగ్ అవుతుందన్నమాట. సో, చాలా మంది అసలు స్టూల్‌కెళ్ళాలంటేనే భయపడతారు. అంత పెయిన్ ఉంటుంది. సో, హోమియోపతిలో మీకు ఫిషర్‌కి పూర్తి సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే, హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఈ ఫిషర్ అనేది పూర్తిగా మనం హీల్ చేసుకోవచ్చు. అంటే ఈ కట్ అయితే ఏదైతే లోపల ఉందో అది మెల్లమెల్లగా, మెల్లమెల్లగా హీల్ అవుతూ అది పూర్తిగా మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తుందనమాట. సో, నేను చాలా కేసెస్, వర్స్ట్ కేసెస్ ఆఫ్ ఫిషర్ నేను ట్రీట్ చేసున్నాను. సో, డు నాట్ వరీ. అంతేకాదు ఈ ట్రీట్మెంట్ జరిగే క్రమంలో మీరు చేయవలసింది ఒక్కటే. అదేంటి అనంటే ఫ్రీ స్టూల్ అయ్యేలా చూసుకోవాలి. దానికి మీరేం చేయాలంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే ఫైబర్ కంటెంట్ ఉన్నది. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉండాలనమాట. సో, ట్రీట్మెంట్ కోసం మీరు హోమియోపతికి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ ఫిషర్.